హాయ్ ఫ్రెండ్స్. టెక్నాలజీ ప్రపంచంలో ఎప్పుడు కూడా మార్పులు అనేవి వస్తూనే ఉంటాయి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. అలాగే మన దేశంలో టెక్నాలజీ వరల్డ్లో కూడా ఇప్పుడు మళ్ళీ ఒక గొప్ప మార్పు అనేది రాబోతా ఉంది. ఈరోజు మనం ఇండియాలో ఉన్నటువంటి సెమీ కండక్టర్ రంగం గురించి మాత్రం చాలా విస్తృతంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే అదే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. వాట్ ఆర్ సెమీ కండక్టర్స్, అసలు వీటిని దేనికి ఉపయోగిస్తారు, చిన్న చిన్న చిప్స్ ఎలా అయితే మనం ఉపయోగించేటటువంటి ఫోన్స్, ల్యాప్టాప్స్, కార్స్, రోబోట్స్, ఏ అప్లికేషన్స్లో చాలా వైటల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఆ తర్వాత ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కూడా అలాగే ఎదుగుతుంది. అలాగే ఛాలెంజెస్ ఇంకా ఆపర్చునిటీస్ వాటిల్లో ఏమున్నాయి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ అయితే సెమీ కండక్టర్ అంటే ఏంటో బేసిక్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఒక రకమైనటువంటి చిన్న చిప్ లేదా మైక్రో చిప్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటాం. ఇది స్మార్ట్ డివైజెస్, ఎలక్ట్రిక్ వెహికల్స్, తర్వాత గాడ్జెట్స్, ఏ అప్లికేషన్స్లో ఒక బ్రెయిన్ లాంటివి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ప్రాథమికంగా, చాలా లేమన్ లాంగ్వేజ్లో. సో కమాండ్స్ని ఇవి ప్రాసెస్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే మోడర్న్ లైఫ్ స్టైల్లో ఇవి చాలా చాలా క్రిటికల్ అని చెప్పి మనకి అర్థం అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇండియాలో ఈ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది, కానీ ఛాలెంజెస్ కూడా ఇందులో చాలానే ఉన్నాయి. మన దేశంలో అడిక్వేట్ ఫ్యాబ్స్, అల్ట్రా మోడర్న్ R&D సెంటర్స్, ఇంకా స్కిల్ వర్క్ ఫోర్స్ ఇలాంటివి చాలా చాలా షార్టేజ్ ఇప్పటికీ ఉందని చెప్పి ఐటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఇండియన్ గవర్నమెంట్ మాత్రం మేక్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ ఇనిషియేటివ్ ద్వారా ఇన్సెంటివ్స్, ట్యాక్స్ బ్రేక్స్, ఫారిన్ టెక్నాలజీ ఇంపోర్ట్ సపోర్ట్ లాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది. మనం ఇంతకుముందు చూసినట్లుగా ఇండియా సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో డైరెక్ట్గా గ్లోబల్ సప్లై చైన్లో భాగం అవడానికి ఆ దిశగా ఇప్పుడు చాలా యాక్టివ్గా అడుగులు వేస్తుంది అని చెప్పి ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనకు ఒక స్పష్టమైన మెసేజ్ ఇక్కడ అర్థం అవుతా ఉంది. అదేంటంటే ఈ రంగం కేవలం లార్జ్ కార్పొరేట్స్ కోసం మాత్రమే కాదు. ఈ సెమీ కండక్టర్స్ అనేది చిన్న చిన్న స్కేల్ ఇన్నోవేటర్స్, తర్వాత స్టూడెంట్స్, ఇంజనీర్స్, స్టార్టప్స్ కోసం కూడా ఈ రంగం అనేది పెద్ద పెద్ద ఛాన్సెస్ని కల్పిస్తుంది అని చెప్పి మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక కెరియర్ ఆపర్చునిటీగా, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా, నాలెడ్జ్ గ్రోత్ కోసం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. మరి మనం మన పొటెన్షియల్ను గమనించుకోవాలి, దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు అని చెప్పి మనం ఆలోచించాలి. ఎందుకంటే సరికొత్త ఇన్వెన్షన్స్ అనేవి, స్మార్ట్ డివైజెస్, ఏఐ బేస్డ్ అప్లికేషన్స్, స్మార్ట్ కార్స్ ఇవన్నీ కూడా మన దేశానికి, మన ఇండియాకి, మన మేరా భారత్ మహాన్కి సో టెక్నాలజికల్ లీప్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇవ్వగలం. ఇప్పటికే మనం చూస్తున్నాం, చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంది. సెమీ కండక్టర్ టెక్నాలజీ మాత్రం కేవలం చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే కాదు, ఇది ఎంటైర్ ఇకో సిస్టమ్, తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అండ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, మెయింటెనెన్స్ వీటన్నింటినీ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. వీటన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే ఇండియాలో ఒక కంప్లీట్ టెక్ ఇకో సిస్టమ్ రెడీ చేయగల పొటెన్షియల్ ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఉందన్నమాట. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫారిన్ డిపెండెన్సీ అనేది మనకి తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం ఇండిజినస్గా ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో, స్వదేశీయంగా మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో అప్పుడు ఆబ్వియస్గా ఫారిన్ కంట్రీస్ మీద ఆధారపడడం తగ్గిపోతుంది. సో మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతాం. మన దేశంలో ఫ్యాబ్స్, R&D సెంటర్స్ బాగా పెరిగాయి అనుకోండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్. సో ఇండియా గ్లోబల్ సెమీ కండక్టర్ హబ్గా కూడా మారడానికి ఎంతో కాలం పట్టదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీన్ని చూసి ఇన్వెస్టర్స్, టెక్ కంపెనీస్ ఇండియాలో ఇప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ కూడా ఇప్పటికే అవుతున్నారని చెప్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికైతే మన ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఫ్యూచర్ మాత్రం చాలా చాలా బ్రైట్గా ఉంది. ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కంబైన్ అవ్వటం వల్ల ఇండియా సరికొత్త హైట్స్కి చేరగలదు అంటున్నారు. మన యూత్, ఇంజనీర్స్, ఇన్నోవేటర్స్, ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా ఈ గ్రోత్ వేవ్లో మాత్రం మంచి యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఇది కేవలం చిప్స్ కోసం మాత్రమే కాకుండా ఎంటైర్ టెక్నాలజీ రెవల్యూషన్ కోసం ఇండియాకు పెద్ద గేట్వే అవ్వడం మాత్రమే కాదు, డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ని కూడా మరింత స్ట్రాంగ్గా చేస్తుంది. సో మనం ఈ ఇండస్ట్రీలో అవేర్నెస్ మరింత పెంచుకొని ప్రాపర్ స్కిల్ సెట్ అనేది రానున్న కాలంలో అక్వైర్ చేసి ఫ్యూచర్ రెడీ టెక్నాలజీలో యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వడం ద్వారా మరిన్ని అవకాశాలు మనం చేజింకించుకోవచ్చు అనమాట. సో సెమీ కండక్టర్ మార్కెట్ గ్రోత్ రేట్ మనం ఒక్కసారి చూసినట్లయితే 2025 టు అంటే రానున్న 5 ఇయర్స్లో, అంటే టిల్ 2030 మధ్య ఇండియాలో ఈ మార్కెట్ 50-60% గ్రోత్ రేట్ సాధించగలదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇప్పుడు ఏఐ, IoT, 5G, ఈవీస్ వంటివి ఇటువంటి సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా డెవలప్ అవుతాయి కూడా. సో ఈ సెక్టార్కి సంబంధించిన చిప్స్కి చాలా డిమాండ్ ఎక్కువ అవుతుంది. అంటే సెమీ కండక్టర్ అవకాశాలు అన్లిమిటెడ్గా అయితే రాబోతున్నాయి. స్టార్టప్స్ కానివ్వండి, ప్రైవేట్ కంపెనీస్, స్టూడెంట్స్, ఇంజనీర్స్ అందరూ కలిసి ఈ గ్రోత్ వేవ్లో యాక్టివ్ పార్టిసిపెంట్స్ అయ్యే అవకాశం చాలా చాలా ఉంది. ఇక్కడ ఒకసారి ఈ సెమీ కండక్టర్ వింగ్లో
ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఇప్పటిదాకా పాజిటివ్స్ మాట్లాడుకున్నాం. కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఇండియాలో ముఖ్యంగా చూసుకుంటే మన రా మెటీరియల్ సప్లై చైన్, తర్వాత హైటెక్ ఫ్యాబ్స్, షార్టేజ్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ గ్యాప్, తర్వాత R&D లిమిటేషన్స్ ఇవన్నీ కూడా హర్డల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. కానీ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్, ఫారిన్ కొలాబరేషన్స్, టెక్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా వీటిని ఓవర్కమ్ చేయొచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇప్పటికే దానికి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇండియా మాత్రం సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఫ్యూచర్ మాత్రం బ్రైట్గా ఉందని చెప్పుకొస్తూ ఉంది. ఇండియా గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా ఎదగడానికి మరింత పొటెన్షియల్ కూడా మన దగ్గర ఉంది, రీసోర్సింగ్ ఉంది. ఛాలెంజెస్ ఓవర్కమ్ అయితే మాత్రం ఫారిన్ డిపెండెన్సీ తగ్గిపోయి డొమెస్టిక్ ల్యాబ్స్, R&D సెంటర్స్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇండియాని చిప్ మేకింగ్ పవర్ హౌస్గా మాత్రం మార్చేయగలడు అనడంలో ఎలాంటి డౌట్ కూడా ఉండదు. మనం చూసినట్టుగా ఈ రంగం కేవలం లార్జ్ కార్పొరేట్స్ కోసం మాత్రమే కాదండి, స్మాల్ స్కేల్ ఇన్నోవేటర్స్, స్టూడెంట్స్, ఇంజనీర్స్, స్టార్టప్స్ కోసం కూడా ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సరికొత్త ఇన్వెన్షన్స్, స్మార్ట్ డివైజెస్, AI బేస్డ్ అప్లికేషన్స్, స్మార్ట్ కార్స్ ఇవన్నీ కూడా ఇండియాకి టెక్నాలజికల్ లీప్నైతే ఇస్తాయి.